హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లారా తెలుగు వ్లాగ్స్. సో నేనైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానన్నమాట. ఢిల్లీలో మనకి ఇందిరాగాంధీ మెమోరియల్ ఒకటి ఉంది. సో ఆ మెమోరియల్ అనేది ఎలా ఉంది చూడడానికైతే నేను వెళ్తున్నాను. సో లోపలికి రావంగానే మనకి ఇందిరాగాంధీ మూమెంట్ కాంగ్రెస్ టైంలో ఉన్న చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. మనకి రాజీవ్ గాంధీ ఫొటోస్, ఆపరేషన్ బ్లూ స్టార్, ఇది మనకి పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ఇప్పుడులో ఉన్న కల్పన నుంచి సిక్ దందాని సిల్ నాయకుడైన జర్నైల్ సింగ్ బ్రిందన్వాలే అతని అనుచరులను బయటకు రప్పించడానికి చేసిన చర్య అన్నమాట. సో అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఈ చర్యకు ఆదేశించింది. దాని మూలన ఇప్పుడు ఆయన బాడీగార్డ్సే సత్వంత్ సింగ్, ఇంకొకతని పేరు బెంట్ సింగ్, వీళ్ళిద్దరు కలిసి ఇందిరాగాంధీని చంపేశారనమాట. ఇలా అయితే ఇందిరాగాంధీ మరణించారు. మరి రాజీవ్ గాంధీని కూడా చంపేశారు. 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ సిరంబతూర్ అనే ఒక విలేజ్, అది తమిళనాడులో ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు లైట్ ఆర్గనైజేషన్ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఇలం వాళ్ళైతే ఆర్డిఎక్స్ ఫైర్ చేసి చంపేస్తారు. సో ఆయన చనిపోయినప్పుడు మిగిలిపోయిన ఆయన బట్టలు ఇది రాజీవ్ గాంధీ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ యూనిఫామ్ అనమాట, ఆయన వేసుకున్న చెప్పులు. ఇది వాళ్ళ బెడ్రూమ్ అనమాట. సో వీళ్ళు డైనింగ్ రూమ్స్, బెడ్రూమ్స్ కానీ అన్ని రూమ్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఒక మెమోరీగా ఉండిపోవాలని అలాగే పెట్టేస్తారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు ప్రస్తుతం, మనకి జస్ట్ ఒక చూడడానికి మాత్రమే ఉంటారు. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అనమాట.